హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. దానికి కావాల్సిన సాసులు అండి. కడాయి పెట్టుకుని క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, ఎగ్ 2 గుడ్లండి. ఫస్ట్ గుడ్లు ఫ్రై చేసుకుని మనం పెట్టుకోవాలి. అలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర అండి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై అయిన దాకా ఉండి పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలా. కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. అలాగే తురుము పెట్టిన క్యారెట్ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అండి, సరిపడగా సాల్ట్. అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకుని బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. బాగా మగ్గితే గరం మసాలా అండి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కావాల్సిన సాసులు తీసుకున్నాం మేము. ఇదిగోండి, చిల్లీ సాస్ అంటే రెడ్ చిల్లీ సాసు 1 స్పూన్ వేసుకోవాలి. అదిగోండి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, టమాటో ప్యూరీ అండి, షేజ్వాన్ చట్నీ అండి, సారీ టమాటో కాదు షేజ్వాన్ చట్నీ, అది కూడా 1 స్పూన్ వేసాను.
సోయా సాస్ అండి. సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, అలాగే వెనిగర్ అండి. వెనిగర్ కూడా ఒక స్పూన్. కొద్దిగా అండి వెనిగర్, ఒక స్పూన్ కూడా పూర్తిగా కాదు, కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా చిల్లీ పౌడరు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అంటే సాసుల గురించి నేను ఫస్ట్ చెప్పలేదండి. రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, అలాగే షేజ్వాన్ చట్నీ, అలాగే వెనిగర్ 4 వేసాను. ఇప్పుడు రైస్ వేసుకుని ఫ్రై చేసుకోవటమే. మార్కెట్లో దొరుకుతాయండి అవి సాసులు, తెచ్చుకోవాలి. అప్పుడు రైస్ వేసి ఫ్రై చేసినాక ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకోవాలన్నమాట. ఫుడ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసేసుకొని బాగా కలపాలి. కొత్తిమీర వేసి ఇంకా ఉల్లికాడలు అవి ఉంటాయి కదండి, ఉల్లిపాయ మొక్కలు ఉంటాయి కదండి, ఉల్లికాడలు అంటాము, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, కానీ ఇలా సింపుల్గా చేస్తాను అనమాట. అంతే అండి, చూస్తారా తయారైపోయింది. చాలా బాగుంటుంది. నచ్చితే అదిగోండి సైడ్ నుంచి అలాగా చట్నీ పెట్టుకుని తినొచ్చు, బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఉంటామండి మరి.